అసలు మీరు చెప్పిన దాంట్లో మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా 3 రోజుల నుంచి ఆయన అందుబాటులో లేడు అనేది ప్రభుత్వ వర్గాల ద్వారా అధికారికంగా తెలిసింది నాకు. సరే ఏ అధికారి చెప్పాడు ఎలా చెప్పాడు అవి తర్వాత విషయాలు, కానీ అధికారికంగా ఆయన 3-4 రోజుల నుంచి ఎవరికి అందుబాటులో లేడు. ఇవాళైతే ఎక్కడున్నాడో కూడా ప్రభుత్వానికి కూడా అందుబాటులోకి రాలేదు అని తెలిసింది. ఏంటి అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అరవింద్ కుమార్ చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి కదా. బిఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఈ కుట్రలకు ఒక నిలయం ఇది. ఈ కుట్రలు అనేది గతంలో మీరు వీళ్ళు ఉద్యమం బిఆర్ఎస్ పార్టీ 2000 సంవత్సరం ఒకట్లా పెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్. ఈ రోజు వాళ్ళు ఉద్యమం సమయంలో అలాంటి ఆలోచనతోటి ముందుకు పోయారు. వాళ్ళు ఏ రోజు కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తుందని వాళ్ళకి నమ్మకమే లేదు. వాళ్ళు ఓన్లీ ఉద్యమాన్ని వాళ్ళు కమిషన్లు, బై ఎలక్షన్లు, కలెక్షన్లకే చేసుకురు తప్ప అది క్లిక్ అయింది. దాంట్లో 1500 మంది బలిదానాలు వీళ్ళ కుట్రలో భాగంగానే ఆ రోజు వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి స్టూడెంట్స్ ని ఏదో మ్యానిపులేట్ చేసి చేయడం జరిగింది. తర్వాత సరే అధికారంలోకి వచ్చిర్రు, అదృష్టవశాత్తు అప్పుడున్న పరిస్థితిలో ప్రజలు నమ్మిర్రు వీళ్ళు చెప్పే బుల్లి కలుపుర్లన్నీ. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ కుట్రలో భాగంగానే రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి మొత్తం దోసుకోవడం జరిగింది. అసలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏందో మీకు తెలుసు క్లియర్ గా. ఈ రోజు కూడా ఇవన్నీ అంశాలు పక్కన పెడితే అధికారం పోయిన తర్వాత కూడా వీళ్ళు చేసినటువంటి ఈ పనులకు కమిషన్లు, ఎంక్వైరీలు, ఏజెన్సీలు అన్ని కూడా కిందికి దిగి వీళ్ళు చేసిన వాటి మీద ఎంక్వైరీలు చేస్తున్నాయి. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర సాధింపు చర్యగా వీళ్ళు ఏదో స్వతంత్ర పోరాటం కోసమే వీళ్ళు ఇవాళ కమిషన్లు వచ్చినాయనో వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏ సెంటిమెంట్ చూపిస్తారు అంటే 100 సార్లైనా అరెస్ట్ అయితే ప్రజల కోసం అన్నట్టు కేటీఆర్ గారు ఏదో వచ్చి సెంటిమెంట్ డైలాగులు మాట్లాడుతూ ఈ రోజు ఎందుకు జరుగుతుంది ఎంక్వైరీ అని తెలంగాణ ప్రజలకు తెలియదా? ఈ రోజు పవర్ దుర్వినియోగం చేసిండనే ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుంది. అదే కాకుండా ఒక అధికారి, కీలకమైన అధికారి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో చూస్తే ప్రభాకర్ రెడ్డి గారు మాయమైపోయారు. ప్రభాకర్ రావు గారు మాయమైపోయారు. ఇక తర్వాత ప్రభాకర్ రావు గారు ఇక రాడు అనుకున్న ఆలోచనలు ఉంది. కానీ ప్రభుత్వము 7 సముద్రాలు దాటి దాచుకున్న ప్రభాకర్ రావు గారిని కూడా ఎత్తుక్కొని వచ్చి తీసుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. పాలన చిత్తశుద్ధితో చేయాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాల జ్యుడిషియల్ సిస్టమ్స్ తోటో లేకపోతే ఇంటర్పోల్ తోటో అన్ని చేసి మనం ఆమె అక్కడి నుంచి ఆయనని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఇవాళ పొద్దున్నే వచ్చి ఈ కేటీఆర్ గారు ఇంత ధైర్యం, అది ఓకే ఎంపీ గారు, నేను అనేది ఏంటంటే అరవింద్ కుమార్ గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు 3-4 డేస్ నుంచి ప్రభుత్వానికి అందుబాటులో లేరని నేను రూఢీ చేసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయమే ఆ విషయం. ఎస్ నిజమే, ఆయన మరి ఎక్కడున్నారో తెలియదని అయితే అన్నారు. నేను అనేది ఏంటంటే మీ ఆరోపణలు ఎలా ఉన్నాయంటే కేటీఆర్ ఏటో పంపించాడనో లేదా బీఆర్ఎస్ ఆయనను తప్పించిందనో మాయం చేసిందో అనే తరహాలో మీ ఆరోపణలు ఉన్నాయి కదా, అది అంత సాధ్యమా, అంత ఈజీనా? నేను ఎందుకు చెప్తున్నా మీకు ప్రభాకర్ రావు గారి గురించి అంటే ప్రభాకర్ రావు గారికి కూడా అలాంటి ఆలోచనలు ఇచ్చే వీళ్ళు బయటికి పంపించే ప్రయత్నం అప్పుడు చేసిరు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది క్లియర్ గా ప్రజల మధ్యన ఆ రోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో అధికారం వస్తే అధికార దుర్వినియోగం ఒక నిదర్శనం. కాబట్టి దాంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఆ అధికారి ఎవరైతే ఆ రోజు అన్ని ఆదేశాలు ఇచ్చిండో ఆయన వస్తే గవర్నమెంట్ బద్నాం అవుతుంది. కాబట్టి ఆయనే రాకపోతే ఆయన వచ్చిన దాకా అన్ని ఎంక్వైరీలు అవుతాయి. కొన్ని రోజుల తర్వాత ప్రజలు మర్చిపోతారు. కొన్ని రోజుల తర్వాత సమస్య పక్కదో బట్టి వచ్చన్న పిచ్చి ఆలోచనతోటి ఆ పని చేసిరు. కానీ ప్రభుత్వం ఆయనను పట్టుకొచ్చింది. ఈ రోజు కూడా ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఫార్ములా రేస్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఈ 44 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు ఫార్ములా రేస్ కి పంపించడం జరిగిందో అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చి అసలు ఏ ట్రాన్సాక్షన్ జరగని టైంలో కూడా ఆ ట్రాన్సాక్షన్ చేసిన దాంట్లో కీలక పాత్ర వహించింది కేటీఆర్ గారు. ఆదేశాలు ఇచ్చిన కేటీఆర్ గారు ఆదేశాల మేరకే చేసిన అని చెప్పబడే వ్యక్తే అరవింద్ కుమార్. అవును, అసలు ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసినామని అడిగింది ఎవరు? ఎందుకంటే ఆయనే హెచ్ఎండి అధికారి కాబట్టి ఆయనే చేసిండు కాబట్టి ఎందుకు చేసినాం అంటే అవునండి మంత్రి గారు చెప్పారు కాబట్టి చేసినా అన్నాడు ఫస్ట్ లా. ఇప్పుడు మంత్రి గారిని పిలిచి మాట్లాడే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ కనపడకుండా పోవడానికి కారణం ఏంటంటే అసలు ఆయన కనపడ్డంత కాలం మళ్ళీ ఆయన దగ్గర నుంచి వీళ్ళు వాంగ్మూలం తీసుకోవాలంటే ఆయన దొరకకపోతే ఎన్ని రోజులైనా ఇది పెండింగ్ ఉంటది కదా. అంటే ఇప్పుడు మీరు అనేది ఆయన ఇంకా అరవింద్ కుమార్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పటికీ కేటీఆర్ హోల్డ్స్ లోనే ఉన్నాడు అని అనుకుంటున్నారా? మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే ఆయన వెళ్ళిపోవడానికి ఉండమంటే ఉండడానికి 2 sides of the doubt అండి. ఇప్పుడు ఆయన పోవడానికి కారణం ఏముంటది? ఆయన కూడా ఇక్కడ ఉండి చెప్తే ఆయన కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్
నన్ను ఇరికిచ్చే బదులు నువ్వు బయటికి పో, ఆయన టేక్ ఏముంది వీళ్ళ దగ్గర ఇష్టం ఉన్నట్టు 7 లక్షల 8 లక్షల కోట్లు అప్పైంది, అడ్డగోలుగా సంపాదించారు. ఎవరినైనా కొనగలుగుతారు, ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు, ఎవరినైనా బురిడి కొట్టించగలుగుతారు. ఆ స్థాయికి ఎదిగిపోయారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఈ రోజు వాళ్ళు ఏదైనా మేనేజ్ చేస్తామన్న ఉద్దేశంతో ప్రతిసారి మేము 2 నెలలకి అధికారంలోకి వస్తాం, ఈ రోజు ఎన్నికలు పెట్టినా 100 మంది గెలుస్తాం. ఈ మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడతారు ప్రజాస్వామ్యంలో? అన్ని అంగుళాలు ఉన్నాయి మా దగ్గర, ఏది వచ్చినా కానీ మేము అన్ని కొనుక్కోగలుగుతాం, అన్ని మేనేజ్ చేయగలుగుతాం అన్నోళ్ళే. సో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సమాచారం లేకుండానే వేరే దేశాలకు వెళ్ళిపోయారని మీరు చాలా ధృవీకరించుకున్న సమాచారంతోనే మాట స్టేట్మెంట్ చేశారా? నేను ప్రెస్ మీట్ కి వచ్చింది కేవలం కేటీఆర్ గారు మాట్లాడి నేను ఎన్నిసార్లు అయినా అరెస్ట్ అయితే అన్న విషయం చెప్పడానికి వచ్చే సమయంలో నాకు ఆ విషయం తెలిసింది. ఎందుకంటే జనరల్ డిస్కషన్ లో వచ్చి అరే అరవింద్ కుమార్ ప్రస్తుతం మీరు ఎట్లయితే ధృవీకరించుకోవడానికి గత 3 గంటల ప్రయత్నం చేసిర్రో ఆ సమయంలో కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసా, ఈ రోజు అరవింద్ కుమార్ లాస్ట్ 2-3 రోజుల నుంచి అందుబాటులోకి రావట్లేడు, ఎవరో యూరోప్ పోయిండ, మీరు అన్నట్టే ఏదో కంట్రీ పోయిండని అంటుర్రు అని. నేను కూడా ఒక సిట్టింగ్ ఎంపీగా, ఒక రెస్పాన్సిబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్న ఒక పొలిటీషియన్, ఒక ఎంపీ ఇంత కీలకమైన కామెంట్ చేశారు, ఇందులో ఎంత ఫ్యాక్ట్ ఉంది అనే ఫ్యాక్ట్ ఫైండింగ్లో భాగంగానే నేను ట్రై చేస్తే ఎస్ ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. ఆయనని ఎవరు పంపించారు ఏంటి నాకు తెలియదు, కానీ